టీడీపీ జనసేన మధ్య జరుగుతోంది ఏమిటి, వైసీపీ ఆడుతున్న గేమ్ ఏంటి? ఇదే అంశాన్ని మొత్తానికి వైసీపీ ఒక గేమ్ లాగా ఇప్పుడు మనం దాన్ని కొద్దిగా హైలైట్ చేయాలని చూస్తున్నాను. మొత్తానికి టీడీపీ జనసేన మధ్య జరుగుతుందండి, వైసీపీ ఆడుతున్న గేమ్ ఏంటి? ఇందులో 2 పాయింట్స్ని చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం తన మార్క్ రాజకీయాన్ని కొనసాగించారు. తన మార్క్ రాజకీయాన్ని కొనసాగించారు. అదరలేదు, బెదరలేదు, ఒత్తిళ్ళకి తొలగ్గలేదు. 94 సీట్లు కేటాయింపులో పరితనం, సామర్థ్యం, కష్టం, విధేయత, నమ్మకం, విశ్వాసం అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ఆర్థిక బలాబలాలని, సామాజిక సమీకరణాలని, యువతని, విద్యార్హతని, ఇలా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని రాజకీయ వారసత్వాన్ని, రాజకీయ పోరాట పటిమని, రాజకీయాలలో వారికి ఉన్నటువంటి లక్ష్యాలని, వారి ఉద్దేశాలని, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈసారి సీట్ల ఎంపిక జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి మార్క్ అని చెప్పి ఇలా సీనియర్లు చెప్తూ ఉన్నారు. 1999వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎక్సర్సైజ్ చేశారు, ఇంత వర్క్ చేశారు. వారు చేసినటువంటి ఆ వర్క్ సారాంశమే అప్పుడు చేశారు, మరలా ఇప్పుడు చేశారు అనేది కూడా వారు చెప్పారు. నిన్న 23 మంది కొత్తవారు ఇవ్వటం, అందులో దాదాపు 99 మందిలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్లు, ఇలా చదువుకున్నటువంటి వాళ్ళందరికీ చేయటం. ఎవరైతే ఉద్యమ పోరాట స్ఫూర్తితో పనిచేసినటువంటి మహాసేన రాజేష్ కావచ్చు, లేదా ఉద్యమ పోరాట స్ఫూర్తితో పనిచేసినటువంటి కొలకపూడి శ్రీనివాస్ కావచ్చు, ఇలా వాళ్ళందరికీ న్యాయం చేసుకుంటూ వచ్చారు. అట్లాగే కొత్త వాళ్ళు అయినటువంటి రాజకీయ వారసత్వంగా వర్లరామయ్య కుమారుడికి ఇది చేసుకుంటూ వచ్చారు. పైడి తల్లి అంటే మనం చూస్తే గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ అని చెప్పని కొండపల్లి పైడి తల్లి నాయుడు గారి మనవడు అతనికి ఇది చేశాడు. బొబ్బిలి రాజుగారు, బొబ్బిలి నాయన వారికి ఇది చేశారు. అట్లాగే అశోక్ గజపతిరాజు గారి కుమార్తెకి ఇది చేశారు. పార్వతీపురంలో విజయ్ చంద్ర అని చెప్పిన వారికి ఇది చేశారు. కొత్త కురపాంలో ఎస్టీ నుంచి తొయ్యక జగదీశ్వరి అని తనకి ఇది చేశారు. అట్లాగే రాజమండ్రిలో రాజకీయ వారసత్వంగా ఆదిరెడ్డి వాసుకి కేటాయించారు. చింతలపూడిలో సొంగ రోషన్కి కేటాయించారు. ఇట్లా చాలామందికి, ప్రతిపాడులో ఐఏఎస్ రామాంజనేయులకి, ఎర్రగొండపాలెంలో ఎరక్షన్ బాబుకి, ఇలా ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళల్లో ఒక సమతుల్యత అంటే సామాజిక సమీకరణాలను కూడా తీసుకొని, రాజకీయ వారసత్వాన్ని తీసుకొని యనమల రామకృష్ణుడు గారి కుమార్తెని ఇప్పుడు దించారు, ఈసారి దించారు దివ్య. ఇట్లా చాలా సమీకరణాలు చేసుకొని తన మార్క్ రాజకీయాన్ని ఈసారి చంద్రబాబు నాయుడు గారు చేశారు. సర్వేలను చూసుకున్నారు, వాళ్ళని మాట్లాడి పిలిపించుకొని వాళ్ళని ఒక స్టడీ చేశారు. నలుగురితో ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 గంటలు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి వాటిలో, వాళ్ళు చెప్పినటువంటి వాటిలో వాస్తవాలను సమీకరించుకొని ఇలా అన్ని స్కేల్స్లో చూసుకొని ఈసారి ఆ లిస్టు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న 5 సీట్లు ప్రకటించినటువంటి దాంట్లో లోతైనటువంటి అధ్యయనం చేసి వాళ్ళందరికీ కష్టపడినటువంటి వారిని, వారికి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలని, వారు పార్టీకి గత 10 సంవత్సరాలుగా వారు చేసినటువంటి కష్టాన్ని గుర్తుంచుకొని వాళ్ళందరికీ కూడా కేటాయించారు. సరే, ఇంతకంటే కూడా కొంతమందికి కష్టపడిన వాళ్ళు ఉంటారు, కానీ కొంతమందికి చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇతర సమీకరణాలు పనిచేయచ్చు. సరే, అనిల్ ఉన్నారు సార్. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి సిబిఎన్ మార్క్ రాజకీయం?
ఏంటి అనిల్, మొత్తానికి ఆ సౌండ్ అయితే బాగా వచ్చినట్లుంది. చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం ఈసారి క్లియర్గా ఉంది. ఆయన అన్ని కోణాలు ఏదైతే నేను ఎప్పుడూ చేయనటువంటి, ఆయన వారు బయట ఉన్నట్లుంది. ఒకసారి ఎప్పుడూ నేను ఇంత ఎక్సర్సైజ్ చేయలేదు, ఫస్ట్ టైం ఇంత ఎక్సర్సైజ్ చేశాను అని చెప్పి ప్రకటించినటువంటి లిస్టు. అందులో కూడా ఎప్పుడూ కూడా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నామినేషన్ లాస్ట్ రోజు, లాస్ట్ గంట, లాస్ట్ నిమిషం, లాస్ట్ సెకండ్ వరకు కూడా సీట్లు పంచాయతీలు బీఫాములు తీసుకొని పోయి లాస్ట్ 2 నిమిషాల ముందుందనంగా బీఫాములు సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గతంలో. కానీ ఈసారి అలా కాకుండా నోటిఫికేషన్ రాకముందే లిస్టుని 94 మందిని ప్రకటించారు. ఒకసారి ఆ బయట ఉందా? సరే అనిల్ చెప్పండి. సార్, ప్రధానంగా చంద్రబాబు రాజకీయాల్లో వచ్చిన తర్వాత, అంటే ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈసారి జరిగిన పరిణామాలు చూస్తే చాలా కీలకంగా చెప్పాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది మామూలు ఓటమి కదా, ఘోర ఓటమి. అయితే ఆ తర్వాత ఎదుర్కొంది పెద్ద యుద్ధమే. రాజకీయాలు కూడా చేయలేని పరిస్థితిని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. రాజ్యాంగంలో కావచ్చు, ప్రజాస్వామ్యంలో కావచ్చు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదంటూ సీట్లు ప్రకటించే రోజు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, నేతల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారో రాజకీయంగా అనడానికి ఆయన చంద్రబాబు వ్యాఖ్యలు ఒక నిదర్శనం. అయితే 99 ఎన్నికల్లో తటస్థులకి సరైన అవకాశాలు ఇచ్చి ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. దాదాపు 99 తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు 2024లో తటస్థులకి, విద్యావంతులకి, మేధావులకు కొంత రాజకీయ అవకాశాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 2014, 19 ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న లిస్టులకి ఇప్పుడు చోటు చేసుకున్న లిస్టును కనుక పరిశీలిస్తే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలకు, అదేవిధంగా పార్టీ పట్ల విశ్వాసంగా ఉండి లాయల్టీ ఉన్న నేతలకు, వీరితో పాటు యంగ్ జనరేషన్కి, ఇంకా చదువుకున్న వారికి, పార్టీలో సామాన్యులకు ఎవరైతే ఉన్నారో అత్యంత సామాన్యులుగా ఆర్థికంగా బలోపేతం లేని వ్యక్తులకు కూడా ఈసారి అవకాశాలు కల్పించారు. అయితే బలహీన వర్గాలలో కూడా ఉన్నత విద్యావంతులకు ఈసారి చాలా పెద్దపీట వేశారు. ఎస్సీ నియోజకవర్గాలలో ఎంపిక చేసిన చాలా స్థానాలలో అందరూ కూడా మినిమం గ్రాడ్యుయేట్ ఉండే విధంగా ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ వర్గాలకు పెద్దపీట వేసిన పరిస్థితి కనిపించింది. ఇలా అన్ని కోణాలలో సమతుల్యత ఉండేలాగా, ఏదైతే సామాజిక వర్గ సమతుల్యత, అదేవిధంగా ప్రజలలో వారి పట్ల విశ్వాసం కలిగేలాగా, ప్రజలను మెప్పించగలిగేలాగా అభ్యర్థుల ఎంపికనైతే చంద్రబాబు పూర్తి చేశారు. దీని మీద ఆయన సుదీర్ఘ కసరత్తు చేశారు. 2 నెలల పాటు చాలామంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అనేక రూపాలలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపైన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ 1కి 3 రూపాలలో తెప్పించుకొని థర్డ్ పార్టీస్ ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కొంత తర్వాత IVRS కాల్స్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి గెలుపు గుర్రాలను, ఎందుకంటే 2019లో చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తి అప్రమత్తంగా ఉంది. ఈసారి ఎన్నికలు ఆషామాషిగా జరగవు. ఖచ్చితంగా బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితమైన గెలుపు గుర్రాలు అవసరం అన్న ఉద్దేశంతో అన్ని కోణాలలో, అటు ఆర్థికంగా బలవంతులు, సామాజిక పరంగా ఇంపాక్ట్ చూపేటటువంటి వ్యక్తులు, విద్యావంతులు, సమాజంలో చర్చించదగే విధంగా అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు పూర్తి చేసిన పరిస్థితి. అయితే అనేక మంది సామాన్యులకి ఇచ్చాపురం నుంచి ఏదైతే కుప్పం వరకు ఈ 94 మంది తొలి జాబితాలో అయితే అవకాశం కలిగింది. సామాజిక సమతుల్యతను చాలా క్లియర్ కట్గా పాటించారు. ఈ 94 జాబితాల్లో మెజార్టీ ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి దాదాపు 48 సీట్లకు పైగా కేటాయించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు. మిగిలినవి అగ్రవర్ణాల్లో కూడా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి కేటాయింపులు చేశారు. అంటే బలహీన వర్గాలకు సామాజిక పరంగా ఎంత ప్రాధాన్యత ఇస్తామనేది అభ్యర్థుల ఎంపికలోనే చంద్రబాబు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయంగా అధికార వైసీపీని ఈ లిస్టు ద్వారా కొంత మెంటల్గా కొట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే అనిల్, సరే ఓకే, లిస్టు ఒకటి. రెండోది గేము. అంటే వైసీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత వాళ్ళలో కన్ఫ్యూజన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత టీడీపీ జనసేనలో లేదా టీడీపీ శ్రేణుల్లో, జనసేన శ్రేణుల్లో ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు స్పీడ్ పెరిగింది. అంటే అభ్యర్థుల ప్రకటన వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చింది. కానీ వైసీపీ పార్టీలో వాళ్ళకి నిరుత్సాహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ 2 పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండేందుకు ఒక పెద్ద యుద్ధాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నట్లుంది. అంటే దానికి
సరే డిజిటల్ వేదికగా చాలా బీభత్సమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని యుద్ధం చేస్తున్నట్లుంది కదా, ఏంటి దాని మీద మీకున్న అప్డేట్స్? మనం గతంలో మత విద్వేషాలు చూసేవాళ్ళం సార్, కానీ అధికార వైసీపీ ఇప్పుడు రాజకీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన ఆరోపణగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియా ఇంపాక్ట్ పెరగడం, ఆ ఇంపాక్ట్ ఎలా అంటే ఒక నెగిటివ్నెస్, ఒక వ్యక్తిని అత్యంత హీనంగా, అత్యంత నీచంగా చిత్రీకరించే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. అబద్ధాన్ని నిజం చేయటం 5 నిమిషాలలో సోషల్ మీడియాలో చేయవచ్చు అనే విధంగా ఈరోజు పరిస్థితి తయారైంది. దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా విప్లవం తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో మన గతంలో కూడా చెప్పుకున్నాం సార్, అత్యంత హీన స్థితికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీసుకెళ్లడంలో ఈ సోషల్ మీడియా పనిచేస్తోంది. 2019 ఎన్నికల్లో అధికార వైసీపీ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకొని రాజకీయంగా లబ్ధి చేకూర్చుకుంది. ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయానికి తెరదీసింది అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. అంటే లేనిది ఉన్నట్టుగా, కానిది అవును అనే చెప్పే విధంగా ఒక రకమైన ప్రచారాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ పైన చేస్తూ ఇవాళ టీడీపీ జనసేన కూటమి ఏర్పాటే వైసీపీకి అసలు ఇష్టం ఉండదు ప్రధానంగా. ఎందుకంటే విడివిడిగా టీడీపీ జనసేన పోటీ చేస్తే 2019 ఫలితాలు మళ్ళీ తిరిగి వస్తాయనేది వాళ్ళ ఆశ. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదనేది ఒకటైతే, 2 ప్రభుత్వ వేధింపులకు గురైన వ్యక్తులు కాబట్టి చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రజల కోసం జతకట్టాము, ఇది ప్రజల కోసం ఏర్పడ్డ కూటమి అంటూ కూడా వాళ్ళు ప్రకటించి ముందుకు వెళ్ళడం, సీట్ల సర్దుబాటు విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకొని ఎవరి బలం ఎక్కడుంది, ఎంత ఉందనేది బేరీజు వేసుకొని అన్ని కోణాల్లో అభ్యర్థుల ఎంపికను క్రోడీకరించుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ అభ్యర్థుల ప్రకటన పైన ఇక్కడ 2 పార్టీల అధినేతల మధ్య ఎక్కడ పొరపచ్చల్లో, 2 పార్టీల నేతల మధ్య పొరపచ్చల్లో, క్యాడర్ మధ్య లేదు. కానీ వారి మధ్య ఒక పెద్ద అగాధాన్ని, రాజకీయ విద్వేషాన్ని, ఆ వైరాన్ని తీసుకొచ్చే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ నేతలు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఈ సీట్ల పంచాయతీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొట్టుకున్నట్టు కూడా వీడియోలు పెడుతున్నారు. వాళ్ళిద్దరు ఘర్షణ పడినట్టు ఆ రకమైన వీడియోలు తయారు చేశారు. మరి ఆ రీల్స్ అయితే పెద్ద విషయం. జుగప్సాకరంగా సార్, ఇందాక అదే అనుకున్నాం. అంటే అత్యంత పతన స్థితికి, అధమ స్థితికి ఏపీ రాజకీయాలలో విలువలను తీసుకెళ్లే ప్రయత్నం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా క్రియేట్ అవుతుంది. అయితే దీనికి అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క ప్రోత్సాహం, వారి చర్యలు అనేకం. ఎందుకంటే వాటికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అవి ఎక్కడి నుంచి పోస్ట్ అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేవి ఇవాళ దాచిపెడితే దాగేది కాదు. వైసీపీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లలో కూడా ఈ ఏవైతే ఉన్నాయో, ఇందాక మీరు చెప్పినటువంటి పోస్టులు అన్నీ కూడా వస్తున్నాయి. కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఆ పోస్టులు పెడుతూ కూడా చేస్తా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, జన సైనికులు ఒక పోస్టు పెడితే అధికార పార్టీ పైన కేసులు ఉంటాయి. కానీ ఇక్కడ తప్పు సార్. ఓకే, చెప్పు. అదే సార్, ఇక్కడ ఏదైతే ఉందో తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోమని వేడుకున్నా కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తి అండదండలు, అధికారం వినియోగం అనేది ఈ సోషల్ మీడియాకి అదనపు బలంగా అధికార పార్టీ నేతలకు తయారైంది. ప్రతిపక్షాలపైన చేస్తున్నటువంటి దాడులకి ఎక్కడ జవాబుదానం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల్లో ఓటమి వస్తుందన్న ఒక భయంతో, పర్టికులర్గా ఉభయ గోదావరి జిల్లాల ఆ పరిసర ప్రాంతాలలో, అంటే కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలలో జనసేన టీడీపీ మధ్య లేనివి ఎంత కృత్రిమంగా వీడియోలు తయారు చేసి ఇటీవల వచ్చినటువంటి కొంత టెక్నాలజీని వాడుకొని ఒక పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధమే చేస్తూ ఉంది దురుద్దేశం. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని 2 పార్టీల్లో ఉన్నటువంటి అధినేతలు కావచ్చు, క్యాడరు కొంత గమనించి సమన్వయం పాటిస్తున్నప్పటికీ కూడా రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రయత్నం అయితే అధికార పార్టీ నేతలు చేస్తూనే కొనసాగింపుగానే ఉంది సార్. రైట్ అనిల్, రైట్. నెక్స్ట్